మన ఫ్యూచర్ ఆర్థికంగా బాగుండాలి అంటే పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఇలా మన డబ్బుని పెట్టుబడి పెట్టడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. చాలామంది అడుగుతున్నారు, మేము మా డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, సో మంచి ఫండ్స్ ఏమున్నాయో చెప్పండి అని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాల్యూ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ని బేస్గా చేసుకొని అదేవిధంగా ఫండ్స్ యొక్క రిటర్న్స్ని చూసి నేనైతే టాప్ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్, టాప్ 3 మిడ్ క్యాప్ ఫండ్స్, అదేవిధంగా టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. ఇప్పుడు ఎవరికైతే ఈక్విటీ మార్కెట్ మీద అనగా స్టాక్ మార్కెట్ మీద, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్, వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీద ఎవరికైతే నాలెడ్జ్ లేదో అలాంటి వాళ్ళు ఏఎంసీలో వాళ్ళ డబ్బుని పెట్టుబడి పెడతారు. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ లైక్ యాక్సిస్, పరాగ్ పారిక్, ఎస్బీఐ ఎక్సెట్రా ఎక్సెట్రా వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఆ ఏఎంసీలో ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ అంటే అతనికి అంతా తెలుసు, ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయో ఆయనకి బాగా ఐడియా ఉంది. ఆయన చేతిలో ఈ డబ్బంతా పెడతాయి ఏఎంసీస్. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ మనమైతే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బుని పెట్టుబడి పెడతాం. ఆ డబ్బంతా ఫండ్ మేనేజర్ చేతికి వస్తుంది. ఆ ఫండ్ మేనేజర్ అంతా చూసి రీసెర్చ్ చేసి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయో అక్కడ మళ్ళీ మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఒకవేళ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్నట్లయితే ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఒకవేళ ఫండ్ మేనేజర్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. సింపుల్. మళ్ళీ ఆ ఈక్విటీ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడితే అదే లార్జ్ క్యాప్ ఫండ్. అసలు లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉందో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్నే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఈ ఫండ్ మేనేజర్ మన డబ్బుతో ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ని కొంటే అదే లార్జ్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ స్టాక్స్ని కొంటే మిడ్ క్యాప్ ఫండ్. స్మాల్ క్యాప్ స్టాక్స్ని కొంటే స్మాల్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ అంటే సింపుల్. ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల మిడిల్లో ఉందో ఆ కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ని మిడ్ క్యాప్ స్టాక్స్. ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని ఆ కంపెనీస్లో పెట్టుబడి పెడితే అవే మిడ్ క్యాప్ ఫండ్స్. స్మాల్ క్యాప్ అంటే ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది 5,000 కోట్ల కన్నా తక్కువ ఉందో ఆ కంపెనీస్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని ఆ కంపెనీస్లో పెట్టుబడి పెడితే స్మాల్ క్యాప్ ఫండ్స్. అంతే డిఫరెన్స్. కానీ గ్రోత్ అన్నది ఎక్కువగా స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అప్స్ డౌన్స్ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే ఎక్కువగా ఉంటాయి. అదే లార్జ్ క్యాప్ ఫండ్స్లో కాస్త రిటర్న్స్ అనేవి మరీ ఒకేసారి పెరగవు, కాస్త స్లోగా పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు వాల్యూ రీసెర్చ్ వాళ్ళ యొక్క రేటింగ్స్ని బేస్గా చేసుకుని చెప్తా. సో టాప్ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్, రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఫోన్పేతో మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఫోన్పే అన్నది రెగ్యులర్. ఎందుకంటే మిడిల్ మ్యాన్ ఉన్నారు. మిడిల్ మ్యాన్ ఎవరు? ఫోన్పే. వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. అందుకనే మనకు వచ్చే రిటర్న్ తక్కువ ఉంటుంది. ఎక్కడ? రెగ్యులర్లో. డైరెక్ట్ అంటే మనం డైరెక్ట్గా పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్, పేటిఎం మనీ ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనమైతే డైరెక్ట్గా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇక్కడ కమిషన్ తక్కువ ఉంటుంది. సో మనకు వచ్చే రిటర్న్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ ఎంత? 61. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షేర్స్ అంటాం, ఒక షేరు ఇంత అని చెప్పి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి ఇంత అంటాం. అర్థమైందా? అదేవిధంగా ఫండ్ సైజ్ 258 crore. అంటే అంత డబ్బు ఫండ్ మేనేజర్ చేతిలో ఉంది, ఆయన మేనేజ్ చేస్తూ ఉన్నాడు. తక్కువ కొంచెం. ఎక్స్పెన్స్ రేషియో 0.57. అంటే ఏంటి? కమిషన్. ఫండ్ మేనేజర్ ఫ్రీగా చేస్తాడు ఆ పని? లేదు, కమిషన్ తీసుకుంటాడు. ఆ కమిషన్ 0.57. అర్థమైందా? క్రిసెల్ వాళ్ళు 4 స్టార్ ఇచ్చారు. ఇప్పుడు క్రిసెల్, వాల్యూ రీసెర్చ్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని ఉన్నాయి. అవన్నీ రేటింగ్ ఏజెన్సీస్.
అంతా చూసి A to Z అంతా చూసి వాళ్ళైతే రేటింగ్స్ ఇస్తుంటారు. క్రిసల్ వాళ్ళు 4 స్టార్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ ఇచ్చారు. రిటర్న్స్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనమే కనుక మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్కి లైక్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ విధంగా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా 12%, 20%, 18% ఆ విధంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయని చెప్తుంటాం. చూడండి ఇక్కడ యాన్యువలైజ్డ్ రిటర్న్ లాస్ట్ 1 ఇయర్గా ఈ ఫండ్ అన్నది 15.44% రిటర్న్ని జనరేట్ చేసింది. క్లియర్. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్గా అరౌండ్ 10%, లాస్ట్ 3 ఇయర్స్గా ఇదైతే 30% రిటర్న్ని జనరేట్ చేసింది. ఫ్యూచర్లో చేస్తుందా? డిపెండ్స్ అపాన్ మార్కెట్. ఓకే. అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్స్గా 13.84, లాస్ట్ 10 ఇయర్స్గా 18.13. ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 16.44%ని రిటర్న్ని జనరేట్ చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎవరు? ఈ ఫండ్ మేనేజర్ పేరు అంకిత్ వాసవ్, అదేవిధంగా సంజీవ్. వీళ్ళ యొక్క బయోడేటా మనమైతే చూడాలి, మంచి వాళ్ళ కాదా, ఎందుకంటే వీళ్ళే మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. క్లియర్. అదేవిధంగా ఇక్కడ స్కీమ్ డీటెయిల్స్ లేకపోతే పోర్ట్ఫోలియో, అది ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు మళ్ళీ ఇక్కడ మనమైతే చూడవచ్చు. ఎక్కడ చూడండి, టోటల్గా 18 స్టాక్స్, 18 స్టాక్స్లో ఈ ఫండ్ మేనేజర్ మన డబ్బుని మళ్ళీ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. సో డౌన్ ఇవి రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, L&T, HDFC, ITC ఎక్సెట్రా వీటిల్లో మన డబ్బుని పెట్టుబడి పెడుతున్నాడు. ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసి చూడండి 9.79. ఎక్కడ? రిలయన్స్. ఈ రిలయన్స్ స్టాక్ అనేది మంచిదా కదా, అది కూడా చూసుకోవాలి మనం. సో ఎక్కువ డబ్బు ఈ స్టాక్లో పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి ఆ స్టాక్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అది కూడా మనమైతే చూడాలన్నమాట. ఇవన్నీ మనమైతే చూడాలి. PB రేషియో, PE రేషియో ఎక్సెట్రా వాటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా. మంచి స్టాక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోలో ఒక వీడియో చేశా. ఆ వీడియో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో కూడా ఇస్తా, ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ కంపెనీకి లాభాలు ఏ విధంగా వస్తున్నాయి అది కూడా మనమైతే చూడాలి. ఫినాన్షియల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాయం పెరుగుతూ ఉంది, చూసారా? ఇది రెవెన్యూ పెరుగుతుంది. నెట్ ప్రాఫిట్ అనగా ఖర్చు అంతా పోయిన తర్వాత, ట్యాక్స్ అంతా పోయిన తర్వాత లాభం ఇంక్రీజ్ అవుతుంది, మంచిగా పెరుగుతుంది, అంటే ఈ కంపెనీ మంచిది. అదేవిధంగా ప్రమోటర్స్ ఎవరు? ప్రమోటర్ షేర్ వచ్చేసి 50%, లైక్ అంబానీ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అదేవిధంగా FII అనగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇదంతా మనమైతే చూడాలి. ఏదో బ్లైండ్గా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, కౌశిక్ చెప్పాడు ఈ ఫండ్ బాగుందంట అని చెప్పి బ్లైండ్గా మనమైతే పెట్టుబడి పెట్టకూడదు. క్లియర్. ఇవన్నీ చూసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు లార్జ్ క్యాప్లో ఫస్ట్ వన్ అయింది, ఇప్పుడు సెకండ్ వన్ ICICI ప్రూ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. అర్థమైందా? సో NAV 76. క్రిసల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. ఫండ్ సైజ్ 35,000 కోట్లు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో 1.12%, కాస్త ఎక్కువ గమనించండి. అదేవిధంగా మనం రిటర్న్స్ చూద్దాం. రిటర్న్స్ అనేవి ఏ విధంగా జనరేట్ చేస్తుంది ఈ ఫండ్. సో లాస్ట్ 1 ఇయర్గా 18%, లాస్ట్ 2 ఇయర్స్గా 14, లాస్ట్ 3 ఇయర్స్గా 28, లాస్ట్ 5 ఇయర్స్గా 12, లాస్ట్ 10 ఇయర్స్గా 14.9% అంత రిటర్న్ని జనరేట్ చేస్తుంది ఈ ఫండ్. అదేవిధంగా ఫండ్ మేనేజర్ ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు దాన్ని కూడా చూడాలి, ఏదో బ్లైండ్గా మనమైతే పెట్టుబడి పెట్టకూడదు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 69. ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. క్లియర్. డౌన్ ఇది చూడండి ఎంత, 80%, అరౌండ్ 80% ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాడు. ఆ స్టాక్స్ ఏమిటి? ICICI, రిలయన్స్, L&T, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, HDFC ఎక్సెట్రా, ఎయిర్టెల్, మారుతి సుజుకి ఇవన్నమాట. ఇవన్నీ మనమైతే గమనించాలి. ఇంకా నెక్స్ట్ వన్, థర్డ్ వన్ UTI నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఇది ఇండెక్స్ ఫండ్, అదేవిధంగా లార్జ్ క్యాప్ ఫండ్ కూడా. అర్థమైందా? సో క్రిసల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. NAV 124, అంటే ఇప్పుడు ఈరోజు. అదేవిధంగా ఫండ్ సైజ్ వచ్చేసి మీరు చూడొచ్చు, అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.2%, చాలా తక్కువ. ఇంకా రిటర్న్స్ చూద్దాం. అంటే ఇంతే జనరేట్ చేస్తాయా ఫ్యూచర్లో? అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ పోర్ట్ఫోలియో, అది కూడా చూపిస్తాం. చూడండి 1 ఇయర్గా 16,
27 అనగా లాస్ట్ 3 ఇయర్స్గా 27, 5 ఇయర్స్గా 12, 10 ఇయర్స్గా 12 ఆ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది ఈ ఫండ్. అదేవిధంగా పోర్ట్ఫోలియో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు చెప్పాను కదా, ఇది ఇండెక్స్ ఫండ్. సో ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాడు. ఈక్విటీలో 100% అండ్ లార్జ్ క్యాప్లో 86 చెప్పాను కదా, ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నాడు ఫండ్ మేనేజర్. టోటల్గా 50 స్టాక్స్ అనమాట. ఓకేనా. అండ్ ఆ స్టాక్స్ ఏమిటి ఇవి మీరైతే చూడొచ్చు. ఇవి రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ ఇవన్నమాట. క్లియర్. ఇవి టాప్ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్. నేను చెప్తుంది కాదు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు అంతా చెక్ చేసి వాళ్ళైతే 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు అండ్ కంపెనీస్ బాగున్నాయి. ఇవన్నీ మంచి కంపెనీసే. ఇంకా నెక్స్ట్ వన్ మిడ్ క్యాప్. ఆల్రెడీ చెప్పా మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటో. సో మిడ్ క్యాప్లో ఫస్ట్ వన్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో 5 స్టార్ క్రిస్టల్ వాళ్ళు 5 స్టారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా 5 స్టారు, 146 ఎన్ఏవి, ఫండ్ సైజ్ వచ్చేసి 1872 crore. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, 0.63% అనమాట. అండ్ రిటర్న్స్ కూడా ఒక కన్నేద్దాం, పైపైన చెప్పేస్తే ఇక్కడ నుంచి, ఎందుకంటే డ్యూరేషన్ బాగా పెరిగిపోతుంటుంది. ఇవి రిటర్న్స్ అనమాట. 18, 19, లాస్ట్ 3 ఇయర్స్గా 41, లాస్ట్ 5 ఇయర్స్గా 20, లాస్ట్ 10 ఇయర్స్గా 16.53 ఈ విధంగా రిటర్న్స్ని జనరేట్ చేసింది ఈ ఫండ్. ఇప్పుడు పోర్ట్ఫోలియో చూద్దాం. ఇంతకుముందు చూసినవి లార్జ్ క్యాప్, సో ఇవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట. టోటల్గా 27 స్టాక్స్. అండ్ మిడ్ క్యాప్లో చూసుకున్నట్లయితే 47.52%, అనగా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని మిడ్ క్యాప్లో పెట్టుబడి పెట్టాడు ఫండ్ మేనేజర్. ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్ అనమాట. క్లియర్. ఇంకా నెక్స్ట్ వన్ పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో క్రిసల్ వాళ్ళు 4 స్టార్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఫండ్ సైజు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో 0.47%. ఓకే. అండ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే మంచిగానే ఇస్తుంది ఈ ఫండ్ కూడా. సో మీరు చూడొచ్చు రిటర్న్స్ అనేవి మంచిగా ఉన్నాయి. లైక్ 1 ఇయర్కి లాస్ట్ 1 ఇయర్లో 15%, లాస్ట్ 3 ఇయర్స్లో 42% ఆ విధంగా రిటర్న్స్ని అయితే ఇచ్చింది ఈ ఫండ్. అదేవిధంగా పోర్ట్ఫోలియో కూడా ఒక లుక్ వేద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అండ్ పోర్ట్ఫోలియో కూడా మీరైతే చూడొచ్చు అనమాట. ఇవన్నీ 69 స్టాక్స్, ఇవన్నీ కంపెనీస్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. సో 171, అదేవిధంగా ఫండ్ సైజు 9,370 crore, ఎక్స్పెన్స్ రేషియో 0.98%. సో డైరెక్ట్ కాబట్టి తక్కువ ఉంది, రెగ్యులర్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా రిటర్న్స్ కూడా ఈ ఫండ్ మంచిగానే జనరేట్ చేసింది, ఎందుకంటే ఇవి టాప్ 3 ఫండ్స్ అనమాట, మంచిగానే జనరేట్ చేస్తున్నాయి. అండ్ కండిషన్, నేను వీటిల్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి చెప్పట్లేదు. క్లియర్. నేను జస్ట్ ఇవి బాగున్నాయి, పాస్ట్లో మంచిగా రిటర్న్స్ని జనరేట్ చేశాయని చెప్పి నేను జస్ట్ చెప్తున్నా. క్లియర్. లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ వన్ స్మాల్ క్యాప్ ఫండ్స్. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఫస్ట్ వన్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్స్ అనేవి మంచిగా వస్తున్నాయి. 30%, 22, 66, 25, 16 మంచిగా రిటర్న్స్ని ఇస్తుంది. అండ్ పోర్ట్ఫోలియో చూద్దాం. ఈ ఫండ్ మేనేజర్ ఎక్కడ మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాడు అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా. డౌన్ 98% ఈక్విటీ. అదేవిధంగా స్మాల్ క్యాప్లో చూసుకున్నట్లయితే ఎంత, స్మాల్ క్యాప్లో అరౌండ్ 48% పెట్టుబడి పెడుతున్నాడు ఫండ్ మేనేజర్. టోటల్గా ఎన్ని స్టాక్స్, 71 స్టాక్స్ అనమాట. ఇవన్నీ స్మాల్ క్యాప్ స్టాక్స్, అంటే మిక్స్ ఉంటాయి, ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసి స్మాల్ క్యాప్లో పెట్టుబడి పెడుతుంటాడు. నెక్స్ట్ వన్ కెనరా రోబికో స్మాల్ క్యాప్ ఫండ్. క్లియర్. కెనరా రోబికో స్మాల్ క్యాప్ ఫండ్. క్రిసల్ వాళ్ళు 4 స్టార్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా రిటర్న్స్ కూడా ఒకసారి మనమైతే చూద్దాం ఎలా ఉన్నాయి. ఇప్పుడు పోర్ట్ఫోలియో మంచిగా ఉంటే రిటర్న్స్ కూడా మంచిగానే ఉంటాయి. ఓకేనా. సో రిటర్న్స్ కూడా ఒకసారి చూద్దాం. గుడ్. 1 ఇయర్ 16, లాస్ట్ 2 ఇయర్స్లో 24, 3 ఇయర్స్లో 47, వెరీ గుడ్. అదేవిధంగా స్కీమ్ డీటెయిల్స్, ఫండ్ మేనేజర్స్ వాళ్ళెవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి అది కూడా మనమైతే చూడాలి. నేను చాలాసార్లు చెప్తున్నా ఫండ్ మేనేజరే ఇంపార్టెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అది కూడా మనమైతే చూడాలి. ఇదిగో అజయ్ అంట, క్లిక్ చేస్తే ఆ ఫండ్ మేనేజర్ మళ్ళీ ఇంకెన్ని ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నాడో కూడా మనకి తెలుస్తుంది. అండ్ ఆ ఫండ్స్ వేరే ఫండ్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేస్తున్నాయో కూడా మనమైతే చూడవచ్చు అనమాట. క్లియర్. ఇంకా లాస్ట్ వన్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్.
ఎన్ఏవి 75, సో ఫండ్ సైజ్ వచ్చేసి ఎక్కువగా ఉంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఓకే యావరేజ్ వెరీ గుడ్ 0.53 అండ్ క్రిసల్ వాళ్ళు 3 స్టార్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ రిటర్న్స్ కూడా నాకు తెలిసి మంచిగానే ఉంటాయి, ఎందుకంటే ఇవి మారుతూ ఉంటాయి, అర్థమైందా? సో రిటర్న్స్ కూడా మంచిగానే ఉన్నాయి, వెరీ గుడ్. సో 20%, 39, 20, 23 ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో అండ్ పోర్ట్ఫోలియో కూడా ఒకసారి లుక్ చేద్దాం లాస్ట్ టైం. ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలి, ఇదంతా చూసుకొని మనమైతే పెట్టుబడి పెట్టాలి. సో టోటల్గా వచ్చేసి స్టాక్స్ 83, ఇవన్నీ స్టాక్స్ అనమాట, స్మాల్ క్యాప్ స్టాక్స్. ఆ సెక్టర్ కూడా ఇక్కడ ఉంటుంది, హాస్పిటల్, టీ అండ్ కాఫీ అంతా మనమైతే ఇక్కడ చూడొచ్చు. క్లియర్? సో ఈ విధంగా మనమైతే మంచి మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకొని పెట్టుబడి పెట్టుకోవచ్చు. నేను జస్ట్ చెప్తున్నా అంతే, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు అంతా చెక్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు అండ్ రిటర్న్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇవి బాగున్నాయి. క్లియర్? సో ఇదన్నమాట మ్యాటర్. మీకు కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ కోర్స్. ఇంతకుముందు అన్ని కోర్సెస్కి ఒకటే సబ్స్క్రిప్షన్, కానీ ఇప్పుడు మీరే కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ కోర్స్ని మీరైతే బై చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది, జస్ట్ 599 అంతే. 599 పే చేసి మీరైతే మ్యూచువల్ ఫండ్ కోర్స్ని కొనుక్కోవచ్చు ఫ్రీడమ్ యాప్లో. లైఫ్ లాంగ్ మీరైతే ఆ కోర్స్ని చూడవచ్చు. ఆ కోర్స్ డ్యూరేషన్ అన్నది 5 hours ఉంటుంది. సో కంప్లీట్గా నాలెడ్జ్ మనకైతే వస్తుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ 599 ఇప్పుడే కొనుక్కొని చూడండి. ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ గురించి కూడా కోర్స్ ఉంది. ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్స్ ఉంది. టోటల్గా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫినాన్సు, ఇన్వెస్ట్మెంటు, ట్యాక్స్ ప్లానింగు, అదేవిధంగా సేవింగ్స్, రిటైర్మెంట్ ప్లానింగు, దాంతోపాటు మన ఫార్మింగు, బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క భారతీయుడు ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళు కూడా సొంతంగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, వాళ్ళు కూడా సంపాదించాలి, కొందరైనా అందరూ సంపాదించాలనే ఉద్దేశంతో ఫ్రీడమ్ యాప్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.